హలో ఎవ్రీవన్. జరిగిపోయిన యాక్షన్ల గురించి అంటే జరిగిపోయిన పనుల గురించి మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అని ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అలా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. యాక్షన్ అంటేనే వర్బ్ అంటే మనకు ఇంగ్లీష్ లో అత్యంత కీలకమైనది. అది లేకపోతే సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేము. కాబట్టి ఆ వర్బ్ గురించి నేను ఖచ్చితంగా నా ప్లేలిస్ట్ లోకి వెళ్ళి సెకండ్ థర్డ్ వీడియో చూడండి. ఒక లవ్ స్టోరీ తోటి ఫ్రేమ్ చేసి ఒక మోరల్ స్టోరీ తీసుకొచ్చాను. జస్ట్ వింటేనే మీకు ఐడియా వస్తుంది, అది చూడండి. నెక్స్ట్ మనం జరిగిపోయిన పనులు అంటున్నాం అంటే ఫాస్ట్ యాక్షన్ మీన్స్ ఎప్పుడు కూడా వీటూనే వాడాలి. ఇక మనకు సబ్జెక్టులు అనేవి తెలుసు. ఆ తర్వాత వీటూ వాడినాం అంటే అది అయిపోయిన పని అన్నట్టు. అది అయిపోయిన పని అంటే నిన్నైనా కావచ్చు, గత లాస్ట్ వీక్ అయినా కావచ్చు, లాస్ట్ ఇయర్ అయినా, లాస్ట్ మంత్ అయినా కావచ్చు, 10 సంవత్సరాల కింద, 100 సంవత్సరాల కింద అయిపోయింది కూడా పాస్ట్ యాక్షన్ అవుతుంది. కాబట్టి చూడండి, ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, ఒకటి తీసుకున్నాను. ఐ పెయిడ్ స్కూల్ ఫీ లాస్ట్ డే అంటే నేను నిన్న స్కూల్ ఫీ కట్టాను. ఐ పాస్డ్ ఎస్ఎస్సీ ఇన్ 2004 అన్నాను, నేను 2004లో పాస్ అయ్యాను. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, నేను నిన్న క్రికెట్ ఆడాను. ఐ సా ద ఫిలిం లాస్ట్ వీక్ అన్నాను, నేను నిన్న సినిమా చూశాను. ఐ ఎయిట్ చికెన్ లాస్ట్ నైట్ అన్నాను, నేను లాస్ట్ నైట్ చికెన్ తిన్నాను అంటున్నాను. ఐ విజిటెడ్ తిరుపతి లాస్ట్ ఇయర్ అంటాను, నేను పోయిన సంవత్సరం నేను తిరుపతి వెళ్ళాను. ఐ పర్చేజ్డ్ ఏ ప్లాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ ఒక ప్లాట్ కొన్నాను హైదరాబాద్ లో అంటున్నాను. ఐ బదులు వీ వాడుకోండి, మేమంటాం యూ బదులు యూ, మీరైతారు, దే బదులు వారు, ఈ బదులు ఇష్ బదులు ఆమె, రాజు బదులు ఏదైనా రాజు నేమ్ రాసుకోండి. థర్డ్ పర్సన్ లో మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి చూడండి. ఈ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, అతను నిన్న క్రికెట్ ఆడాడు అని అర్థం. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఈ డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఇది నెగిటివ్ సెంటెన్స్. డిడెంట్ అనేది వస్తుంది, పాస్ట్ లో డిడ్ అనేది వాడతాము హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఈ డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, అతను నిన్న క్రికెట్ ఆడలేదు అని అర్థం. ఒకవేళ ఈ పాజిటివ్ సెంటెన్స్ మనం నెగిటివ్ గా క్వశ్చన్ గా మార్చాలంటే ఏమంటారు? డిడ్ రాయాలి. డిడ్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నిన్న నువ్వు క్రికెట్ ఆడావా అని అడగాలి. వేర్ డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎక్కడ ఆడావు. వెన్ డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎప్పుడు ఆడావు. వై డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎందుకు ఆడావు. హౌ డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, ఎలా ఆడావు. ఇవన్నీ కూడా ఆడిన పాజిటివ్ దానికి. ఒకవేళ చెయ్యలేదు, ఆడలేదు అనుకుంటే డిడెంట్ ఈ ప్లే క్రికెట్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. డిడెంట్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నిన్న నువ్వు క్రికెట్ ఆడలేదా. చాలా మంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే యూ డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని ఇట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపెడతారు, కానీ క్వశ్చన్ అడిగారు ఈ డిడెంట్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని అదే అడుగుతారు. దానికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఈవెన్ దో ఇంగ్లీష్ మీడియం పిల్లలు అది తప్పండి. డిడెంట్ ఈ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని హెల్పింగ్ వర్బ్ ముందర ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్. ఒకవేళ ఎందుకు ఆడలేదు, వై డిడెంట్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని అంటాము, ఎందుకు క్రికెట్ ఆడలేదు అని అడుగుతాము. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.